అందరికీ నమస్కారం. ఇది తెలంగాణలోని హైదరాబాద్లోని స్వర్ణగిరి టెంపుల్, యాదాద్రి సమీపంలో అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. దీన్నే చిన్న తిరుపతి కూడా అంటారు, అదే యాదాద్రి తిరుమల అని కూడా అంటారు. చాలా చాలా విశేషమైన టెంపుల్ అండి ఇది. ఈ మధ్యనే వచ్చింది. అసలు చాలా చాలా అందమైన టెంపుల్ ఏదైనా తెలంగాణలో ఉందంటే అది పెద్ద ఆలయం కూడా ఇదే స్వర్ణగిరి మన వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అనమాట. చూస్తుంటే మీకు చాలా కనుల విందుగా ఉంటుందన్నమాట ఈ టెంపుల్ యొక్క వివరాలు మీకు క్లియర్గా చెప్తాను. మొత్తం వీడియో చూడండి, మిస్ అవ్వకండి. స్వర్ణగిరి టెంపుల్ మనకి హైదరాబాద్ నుండి సుమారుగా 47 నుంచి 50 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. అంటే యాదాద్రి నుండి సుమారుగా 21 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి మనకి ఈ యొక్క స్వర్ణగిరి టెంపుల్. అలాగే హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే హైవేలో ఉంటుందండి ఈ మధ్యలో ఈ యొక్క టెంపుల్. ఇదిగోండి మీకు ఇట్లా ఉంటుంది. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటే మనకి సుమారుగా 1.5 km దూరం ఉంటుందన్నమాట. కిలోమీటర్న్నర ఉంటుంది లోపలికి టెంపుల్. సో మన వెహికల్ అయితే ఇంకా సింపుల్. లేదనుకుంటే మనం ఇక్కడ ఆటోలు ఉంటాయి, ఆటోల మీద కూడా లోపలికి మనం వెళ్ళొచ్చండి. సొంత వెహికల్స్ అయితే నో ప్రాబ్లం అండి లోపలికి వెళ్ళడానికి. అదే బస్సు అంటే అక్కడి నుంచి దిగి వెళ్ళాలి కాబట్టి కొంచెం ప్రాబ్లం. లేదంటే మనం డైరెక్ట్గా అక్కడి నుంచి ఆటో మీద వెళ్ళిపోవచ్చు. అది దీని యొక్క రూట్ మ్యాప్ అనమాట. అలాగే చూసుకుంటే చూడండి, ఇదే అండి ద్వారం. దీన్నే రామానుజ మార్గం లేదా స్వాగత తోరణం అంటారు. దీన్ని స్వాగత తోరణం అంటారు. మిడిల్లో అదిగోండి రామానుజ యొక్క విగ్రహం ఉంటుందన్నమాట. ఈ యొక్క వేని ఇక్కడ రామానుజ మార్గం అంటారండి. చూడండి, చాలా విశాలంగా ఉంటుందన్నమాట ఈ ప్లేస్ మొత్తం. మీకు ఇక్కడే మనకి పార్కింగ్ చేసుకోవడానికి వెహికల్స్కి మీకు లెఫ్ట్ సైడ్లో వాళ్ళకి ఒక 20 రూపీస్ ఇస్తే వాళ్ళు టోకెన్ ఇస్తారు. ఇగోండి మనం ఇటు వెళ్ళి అక్కడ వెహికల్స్ పార్క్ చేసుకోవాలన్నమాట. ఆ లోపల చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మొత్తం టెంపుల్ చుట్టూ కూడా పార్కింగ్ ఉంటుందండి. చాలా పార్కింగ్ ఉంటుందన్నమాట. టెంపుల్ చుట్టూ ఉంటుంది పార్కింగ్ ప్లేసెస్ అనమాట. ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. మనం కార్స్కి అయితే చాలా చాలా ప్లేస్ ఉందండి ఇక్కడ. వెహికల్స్ పార్క్ చేసుకున్న తర్వాత బయటకు వస్తే రైట్ సైడ్లో మీకు చెప్పుల స్టాండ్ ఉంటుందండి. అక్కడ చెప్పులు ఇచ్చేస్తే అక్కడ వాళ్ళు పెట్టేసుకుంటారు. ప్రాబ్లం మనకు ఉండదన్నమాట. ఇక్కడ మీరు ఇచ్చేసుకోండి. చూడండి ఫ్రంట్ వ్యూ ఇట్లా ఉంటుందన్నమాట. మన టెంపుల్ వ్యూ వచ్చేసి మీకు కొండపైన ఉంటుంది కదా. సో వ్యూ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది బ్రహ్మరథం అండి. అదే భక్తులు వస్తాం కదండి, అందరూ వస్తారు కదా, వాళ్ళకి బ్రహ్మరథం పడుతున్నారంటారు కదా. అందుకే ఆ యొక్క ఉద్దేశంతో ఈ యొక్క బ్రహ్మరథాన్ని ప్రతిష్ఠించారనమాట. చూడండి టెంపుల్ యొక్క వ్యూ ఇట్లా ఉంది. కానీ ఇది మార్నింగ్లో తీసిన వీడియో అండి. నైట్లో అయితే చాలా చాలా అందంగా ఉంటుందండి. ఈ యొక్క ప్లేస్ కానీ పైన కానీ చాలా బాగుంటుందన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో శిల్పాలు. ఇది మొదట్లో ఉంటుందండి. ఇది మనకి టెంపుల్ మొదట్లో ఉంటుందన్నమాట. చాలా అందమైన శిల్పాలు అన్నమాట ఇవి మనకి తిరుపతి నుంచి తెప్పించారంటే, తిరుపతి, చిత్తూరు ఆ ప్రదేశాల నుంచి తెప్పించినవితోనే ఇక్కడ మొత్తం విగ్రహాలు మొత్తం చేశారండి. ఇక్కడ మీకు కాళ్ళు కడుక్కోవడానికి అక్కడ ఉంటుంది వాటర్. సో లెఫ్ట్ సైడ్లోనే ఎంట్రన్స్లోనే చూడండి. ముందుగా శ్రీవారి యొక్క పాదాలను, అంటే అలిపిరిలో స్వామివారి పాదాలు ఉన్నట్టు ఇక్కడ కూడా అట్లానే ఉంటుందండి. మీకు స్టార్టింగ్లో శ్రీవారి యొక్క పాదాలు ఉంటాయన్నమాట. సుమారుగా 6 అడుగుల పొడవుతో ఉంటాయండి ఈ యొక్క శ్రీవారి పాదాలు. భక్తులందరూ ఈ పాదాలకు నమస్కారం చేసి లోనికి వెళ్తారు. ఇగోండి ఎదురుగా ఇదే మనకి ప్రవేశం. అయితే 108 మెట్లు ఉంటాయండి. 1 మీటర్లో వెళ్ళిపోవచ్చు మనము. ఈ 108 మెట్లతో ఒక్కొక్క నామంతో రాసిపెట్టి ఉంటారండి అక్కడ. యాక్చువల్గా గోవింద, శ్రీమన్నారాయణ ఇట్లా చదువుకుంటూ వెళ్ళవచ్చు. అట్లాగే మెట్లకు రెండు వైపులా దశావతారాలు కూడా ఉంటాయండి. అది నేను మీకు ఈ వీడియోలో చూపించలేకపోయాను. నేను కూడా చూడలేదు, తర్వాత చూశాను అనమాట. సో అది మిస్ అయ్యాను. మీరు వెళ్తే మాత్రం మర్చిపోకండి. ఆ మెట్లు ఎక్కుతూ వెళ్తూ ఆ యొక్క దశావతారాలను దర్శించుకోండి. చూడండి గోపురం అసలు చాలా చాలా అందంగా ఉందన్నమాట. అసలు ఆ కట్టడం చూస్తే మీకు కనుల విందుగా ఉంటుందండి. చాలా మనం యాక్చువల్గా అట్నుంచే వెళ్ళాలి. ముందుగా ఇక్కడ విశ్వక్సేన్ గణపతి వారు ఉంటారనమాట, విఘ్నేశ్వరుల వారు. ఆయన మనం ఫస్ట్ ముందుగా దర్శించుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. విశ్వక్సేన్ వినాయక వారిని మనం ముందుగా దర్శించుకోవాలి. ఇగోండి మీకు రైట్ సైడ్లో ఉంది కదా స్టార్టింగ్లో, అదేనండి. ముందుగా ఆయన్నే దర్శించుకోవాలండి. ఇక్కడ దర్శించుకున్న తర్వాతే మనము ముందుకు వెళ్ళాలన్నమాట. సో
మీకు చూడండి చాలా కట్టడాలు చూస్తే మీకు ఆ ప్లేస్ని చూసినా కానీ చాలా అందంగా ఉంటుంది చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము ఇప్పుడు లోపలికి వెళ్తామండి దర్శనానికి. లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ ఎలవ్ లేదండి. అందువల్ల మీకు నేను లోపల తీయలేనమాట వీడియోని. ఈ బయట నుంచి కొంచెం తర్వాత కవర్ చేద్దాము లైట్గా. సో మొబైల్లో ఎలవ్ లేదు కాబట్టి ఇగోండి ఇక్కడ కౌంటర్ ఉంటుంది. వీళ్ళకి మనం మొబైల్ ఇచ్చేస్తే వాళ్ళు 5 రూపీస్ మాత్రమే తీసుకుంటారండి. ఇక్కడ 5 రూపీస్ మాత్రమే. ఇంకా దర్శనం టికెట్ అంటే 50 రూపీస్ అండి. అలాగే స్వామివారి లడ్డు అలాగే బట్టల కోసం అయితే 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే సువర్ణ పుష్పార్చన కోసం 600 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది హనుమంతుల వారి విగ్రహం అండి. ఏకశిలా విగ్రహం అనమాట. చాలా ప్రసిద్ధం అనమాట. స్వామివారు అట్లా నిలబడి మనకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. అయితే ఇది ఎక్కడా లేదండి, మన భారతదేశంలోనే ఇది రెండవది అంట అంత ఎత్తైనది. మీకు 160 అడుగుల మండపం మీద 40 అడుగుల ఎత్తైన విగ్రహం అనమాట. ఓన్లీ ఏకశిల అనమాట. ఏకశిల మీదే అంటూ ఉంటుంది, మొత్తం ఒకటే రాతి అనమాట. అలాగే మీరు ఈ గంటను చూస్తే చాలా అంటే మీకు ఇది కూడా టోటల్గా మన ఇండియాలోనే అతి పెద్ద గంట అనమాట. ఇది చాలా 1.7 టన్నుల బరువైన గంట అనమాట ఇది. చూడండి, అది ఒక్కసారి కొడితే మీకు 2 మినిట్స్ వరకు ఆ శబ్దం, ఆ వైబ్రేషన్స్ ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి, 2 మినిట్స్ వరకు అనమాట. అలాగే గుడికి 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయండి. అలాగే మనము ఉత్తర ద్వారం ద్వారా మనము దర్శనానికి వెళ్తామండి. అలాగే దక్షిణ ద్వారం ద్వారా మనము బయటకు వస్తామన్నమాట. అలాగే చూస్తే మీకు చుట్టుపక్కల చాలా చాలా అందంగా ఉంటుందండి. ప్లేస్ కూడా కొండపైన ఉంటుంది కదా, చుట్టుపక్కల చాలా అందంగా ఉంటుందన్నమాట. మనం దర్శనం ఉత్తర ద్వారం ద్వారా చేసుకున్న తర్వాత ఇగోండి ఇది బయటకు వచ్చే దారి అనమాట. దక్షిణ ద్వారం నుంచి బయటకు వచ్చేస్తాం. చూడండి, మనం లోపలికి వీడియో తీయలేం కాబట్టి ఇక్కడి నుంచి కొంచెం జూమ్ చేస్తున్నా లైట్గా. చూడండి, లోపల అట్లా ఉంటుందన్నమాట. సో ఇటు నుంచి మనం బయటకు వస్తాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు చాలా ప్లేస్ ఉంటుందండి చుట్టుపక్కల. ఎందుకంటే స్వామివారి యొక్క రథం ఉంటుందన్నమాట. సో రథాన్ని తిప్పేటప్పుడు ప్లేస్ కోసమే చాలా వెడల్పైన ప్లేస్తో ఉంచారండి చుట్టుపక్కల. అంటే మన టెంపుల్ చుట్టూ అన్నమాట మీకు ఇంత ప్లేస్ ఉంటుందండి. చాలా ప్లేస్ ఉంటుందన్నమాట, ఓపెన్ ప్లేస్. ఎందుకంటే రథాన్ని తిప్పేటప్పుడు ప్లేస్ ఎక్కువ ఉండాలి కాబట్టి అందువల్ల వాళ్ళు ప్లేస్ ఎక్కువగా ఉంచారనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చూసారా ప్లేసు. మీకు చుట్టూ ఎట్లా అంటే కొండ టైప్, అంటే ఒక చెట్లతో ఉంటుందన్నమాట. నీట్గా గ్రీనరీగా ఉంటుంది ప్లేస్ మొత్తం, చూసారా. అట్లాగే ఇక్కడ మన తిరుమలలో పెడతారు చూడండి స్టాచ్యూలు అక్కడక్కడ. సో ఆ విధంగా కొంచెం పెట్టారు. మీకు మొత్తం అంతా తిరుమలని పోలి ఉంటుందండి. చాలా బాగుంటుంది అనమాట ఈ ప్లేసు. ఇంకా నైట్ అంటే మీకు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే మీకు రైట్ సైడ్లో చూసుకుంటే శ్రీ వాసి అమ్మవారి సన్నిధి కూడా ఉంటుంది. మీరు ఆ అమ్మవారిని కూడా మీరు దర్శించుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. అట్లాగే చూడండి, వెంకటేశ్వర వారి యొక్క విగ్రహం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మీకు వీడియోలో ఏమో కానీ మీరు డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా చాలా అందంగా ఉంటుందన్నమాట. అసలు కనులు విందుగా ఉంటున్నారు. ఆ స్వామివారి యొక్క ఫేస్ చూస్తే మీకు చాలా అక్కడే మీరు చాలా తన్మయత్వంతో పొంగిపోతారన్నమాట. చూడండి, అక్కడికి ఇది మీకు బ్యాక్ సైడ్ అండి. ఇది ప్లేసు బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ చాలా చూడండి ఎంత ప్లేస్ ఉందో. అసలు పార్కింగ్కి మాత్రం చాలా చాలా ప్లేస్ అండి, చాలా ప్లేస్ అనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఈ మెట్ల ద్వారా వెళ్తాం కదా, అక్కడ కూడా మీకు ప్రసాదం కౌంటర్ కానీ మొబైల్స్ పెట్టుకుని అన్నీ అక్కడ ఉంటాయి. అట్లాగే బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది అనమాట. సో 2 వైపులా ఉంటుంది. మీరు ఇటు సైడ్ నుంచి వచ్చినా కానీ మీకు మొబైల్ పెట్టుకోవడానికి కానీ లేదా ప్రసాదం తీసుకోవడానికి కానీ 2 వైపులా అవైలబిలిటీ ఉంటాయండి కౌంటర్స్. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్వామివారికి నిత్య కళ్యాణం ఉంటుందన్నమాట. ఇదిగోండి ఈ బిల్డింగ్లోనే నిత్య కళ్యాణ మండపం అనమాట. ఇందులో సుమారుగా 1200 మంది పట్టవచ్చండి ఆ కళ్యాణాన్ని చూడడానికి. స్వామివారికి నిత్యము ఇక్కడ కళ్యాణం జరుగుతుందండి. అందువల్ల ఈ యొక్క బిల్డింగ్ కాంప్లెక్స్ కట్టారు ఇక్కడ. సో మీరు దాన్ని దర్శించవచ్చు. అలాగే ఆ వెహికల్ ఏంటంటే అక్కడ భోజనాలు చాలా ఉంటుంది. సో అన్నప్రసాదం దానికోసం అనమాట అరేంజ్ చేశారు. సో ఇదండి మనకి ఈ బ్యాక్ సైడ్ అనమాట. ఇదంతా బ్యాక్ సైడ్ వైపు మీకు ఈ వ్యూ మొత్తం బ్యాక్ సైడ్ వైపే. మీకు ఇట్టించే వెళ్ళాలన్నమాట మనం అక్కడ ప్రసాదం కోసం అయితే. మీకు కౌంటర్స్ కూడా చెప్పాను కదా, బ్యాక్ సైడ్ కూడా కౌంటర్స్ ఉంటాయని. ఇవేనండి ఆ కౌంటర్స్, ప్రసాదం కౌంటర్స్ కానీ లేదా మొబైల్స్ పెట్టుకోవడానికి ఇదంతా అన్నమాట. సో మీకు ఎదురుకు కనిపిస్తున్నదేమో మనము లోపల దర్శించుకోవడానికి వెళ్ళడానికి. అసలు ఈరోజు చాలామంది జనాలు ఉన్నారండి ఇక్కడ, చాలా మంది ఉన్నారు. ఈరోజు యాక్చువల్గా సండే. సో సాటర్డే సండేలో చాలా ఉంటారనమాట. అలాగే మీకు ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి. మీరు ఏవైనా
విగ్రహాలు కొనుక్కోవాలనుకుంటే. సో అది కూడా మీరు గుర్తించవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఎస్బీఐ ఏటీఎం కూడా ఉందండి. ఎవరైనా ఒకవేళ అమౌంట్ మర్చిపోయినా, ఒకవేళ చాలకపోయినా కానీ మీరు ఈ యొక్క ఏటీఎంలో మీరు అమౌంట్ తీసుకోవచ్చు. ఇది కూడా అవైలబిలిటీ ఉందండి. అలాగే చూడండి రథం. ఈ రథాన్ని మనకి తిప్పుతారనమాట. పర్వదినాల్లో టెంపుల్ చుట్టూ రథాన్ని తిప్పుతారండి. చాలా పెద్ద రథం అనమాట. ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది. చూడొచ్చు మీరు. చూడండి భక్తులందరూ వెయిటింగ్ చేస్తున్నారు. మేమైతే 50 రూపీస్ టికెట్ తీసుకొని మాకు అర్ధగంటలో అయిపోయిందండి దర్శనం. ఎందుకంటే జనాలు చాలా ఉన్నారు. అందుకోసం మేము వీడియో తీయాలి కాబట్టి మేము అట్లా 50 రూపీస్ దర్శనానికి వెళ్ళిపోయామండి. సో ఇక్కడున్న విగ్రహాలన్నీ కూడా ఏకశిలా విగ్రహాలండి. మ్యాక్సిమం మోస్ట్లీ ఏకశిలా విగ్రహాలే. అలాగే తిరుపతి దగ్గర నుంచి తీసుకొచ్చినాయి అంట. ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. ప్రాణ ప్రతిష్ఠ కూడా ఇక్కడ స్వామివారిని ఆ దగ్గరలో తీసుకొచ్చినాయి. ఇది మీరు చూస్తే సహస్ర దీపార్చన అనమాట. సహస్ర దీపాలు అనమాట. ఇక్కడ 1000 దీపాలు వెలిగిస్తారంటండి. నిత్యము వెలిగిస్తారండి. రోజు ఈవినింగ్ అనమాట. నిత్యము వెలిగిస్తారు 1000 దీపాలు స్వామివారికి. 1000 దీపాలు రోజు వెలిగించాల్సిందనమాట. సో ఎవరైనా వచ్చి అది దర్శించుకోవచ్చు ఈవినింగ్ టైంలో. తప్పకుండా అందరూ విజిట్ చేయండి. అలాగే ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట. లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కానీ, పద్మావతిదేవి గారి విగ్రహం కానీ, సుమారుగా మన వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం ఇక్కడ ఎంత ఉందంటే సుమారుగా 12 అడుగులు అనమాట. 12 అడుగుల విగ్రహం ఉందండి. మీకు ఇది కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట. మనం లోపల వీడియో తీయలేం కాబట్టి మనం చూస్తేనే మీకు అర్థమవుతుంది. 12 అడుగులు అన్నమాట. ఇక్కడ చిన్న ఇది ఒక ఉంటుంది. మన మధ్యలో శ్రీకృష్ణుల వారు ఉంటారనమాట. మీకు అట్లాగే ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ కూడా ఏకశిల విగ్రహాలే. అలాగే చాలా అందంగా చెక్కారండి వాళ్ళు. చాలా చాలా అందంగా చెక్కారనమాట. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా చాలా అనమాట. ఇది చూస్తుంటే ఇది మీకు జలతోరణం. మధ్యలో ఆ యొక్క జలనారాయణుడు వాళ్ళు ఉంటారనమాట. మీకు అది చూపిస్తాను. కింద ఉంటుంది. ఇది పైనుంచి వ్యూ అనమాట. ఇది మీకు ఆ మధ్యలో యూట్యూబ్లో షార్ట్స్లో చాలా ప్రసిద్ధిగాంచిందన్నమాట. అంటే చాలా ఫేమస్ అనమాట. ఈ యొక్క వీడియోతో చాలామంది ఫేమస్ అయ్యారు కూడా. ఈ యొక్క స్టార్టింగ్లో గుడి ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి ఈ యొక్క జలనారాయణుడి వీడియో తీసి చాలామంది షార్ట్స్ పెట్టారన్నమాట యూట్యూబ్లో. చాలా లైక్స్, చాలా చాలా పాపులర్ అయ్యారు. సో మీరు చూసుకోవచ్చు. కానీ నైట్ చాలా బాగుంటుందండి ఇక్కడ. ఈ యొక్క జలనారాయణ వారు పైకి ఊర్ధ్వముఖంతో పైకి చూస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ యొక్క ఏమంటారు, మన పైన దేవతలు ఉంటారు కదా, వాళ్ళకు ఈ యొక్క జలనారాయణ వారు ఆశీర్వాదం కానీ వాళ్ళకి ఇస్తున్నట్టు ఆ యొక్క శైలిలో నిర్మించారన్నమాట. ఇది కూడా మనకి నేపాల్లో ఒకటి ఉందంట. మళ్ళీ ఇక్కడే 2 ఉన్నాయండి. మన భారతదేశంలో 2 ఉన్నాయి జలనారాయణ వారి విగ్రహాలు. కోనేట్లో ఆ స్వామివారు ఉంటారనమాట. చాలామంది ఆ వాటర్లో ఈ చిల్లర పైసలు కూడా వేస్తారండి. అంటే ఎవరి నమ్మకం వారిది. ఆ యొక్క జలనారాయణ వారు ఆ మిడిలో ఉంటారు. చుట్టూ గోపురాలతో మనకి చూస్తే మీకు అట్లా ఉంటుందన్నమాట. చుట్టూ అనమాట. చాలా అందమైన ప్రదేశం అన్నమాట. మీకు ఈవినింగ్ అయితే చాలామంది ఆ మెట్ల పైన కూర్చొని ఆ స్వామివారిని దర్శించుకొని చాలామంది అక్కడ చాలా రిలాక్స్ అవుతారనమాట. చాలా బాగుంటుంది అనమాట. నైట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా మ్యాక్సిమం వెళ్తే మాత్రం నైట్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. మార్నింగ్ కూడా ఓకే, బట్ నైట్ అయితే ఇంకా మీకు కనుల విందుగా ఉంటుందన్నమాట. చాలా అందంగా ఉంటుందన్నమాట ఆ యొక్క ప్లేస్ మొత్తం. ఇది నేపాల్లో అలాగే మన తెలంగాణలో మాత్రమే ఉన్నదండి. అలాగే చూస్తే మీకు చూడండి అసలు ఎక్కడ చూసినా భక్తులు అనమాట. ఇంకా మేము మార్నింగ్ వచ్చామన్నమాట. సో ఇట్లా ఉంది. ఇంకా టైం అవుతున్న కొద్ది జనాలు వస్తూనే ఉన్నారు. ఈవినింగ్ అయ్యేసరికి మీకు చాలామంది వస్తారనమాట. అంటే సుమారుగా మీకు ఒక రెగ్యులర్గా 80,000 పీపుల్ వస్తారంటండి ఇక్కడికి. 80,000 పీపుల్ అంటే అదే పర్వదినాల్లో అయితే 1,00,000 పైనే అన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క టెంపుల్ని, స్వర్ణగిరి టెంపుల్ని మానేపల్లి కుటుంబం వారు స్వయంగా నిర్మించారండి. వాళ్ళకి మానేపల్లి జ్యువెలర్స్ అని కూడా ఉంది. వాళ్ళు ఏకంగా 1800 సంవత్సరాల నుంచే వాళ్ళు నడిపిస్తున్నారు ఈ యొక్క జ్యువెలర్స్ని. సో వాళ్ళు ఈ యొక్క ఆధికర్తలు అనమాట. ఈ యొక్క మన స్వర్ణగిరి టెంపుల్కి వాళ్ళదే మొత్తం అనమాట. ఈ విగ్రహం చూసుకుంటే గరుడల్వార్ అంటే క్షేత్రపాలకులు అనమాట. క్షేత్రపాలకులు 2 ఉంటారు. ఒకటి హనుమానుల వారు, అలాగే గరుడల్వార్ వారు ఈ యొక్క టెంపుల్కి క్షేత్రపాలకులు అనమాట. అలాగే ఈ యొక్క కట్టడం వచ్చేసి
ఈ ఆర్కిటెక్చర్ అనేది పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య, రాజనైక శైలులు కలయికన్నమాట ఈ యొక్క డిజైన్ మొత్తం. అలాగే మన చిన్నజీయర్ స్వామివారి యొక్క సూచనల మేరకు అనమాట ఇదంతా నిర్మించబడింది అనమాట ఆయన యొక్క సూచనల మేరకు. సో అదండి ఈ యొక్క మన చూస్తే మీకు చూడండి ఎంత బాగుంటుందో, అంత బంగారు పూత అనమాట పైన మొత్తం. మీకు చాలా చాలా అందంగా ఉంటుంది టోటల్గా మన యొక్క స్వర్ణగిరి టెంపుల్. అందరూ మిస్ అవ్వద్దండి ఈ టెంపుల్ని, చాలా చాలా బాగుంటుంది. మన యొక్క ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామిని అందరూ దర్శించుకోండి. 12 అడుగుల ఎత్తైన విగ్రహం అన్నమాట ఇక్కడ, మర్చిపోకండి. ఆయన్ని మీరు హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఆ యొక్క స్వామివారిని దర్శించుకోండి. అలాగే మీకు ఇక్కడ సుమారుగా ఒక 3500 మందికి రోజు నిత్య అన్నదానం జరుగుతుందన్నమాట. అన్నప్రసాదం ఇక్కడ వితరణ జరుగుతుంది. మీరు చూసుకుంటే రోజు దగ్గర దగ్గర 3500 మందికి ఇక్కడ ఉంటుందన్నమాట భోజనం. సో ఎవరైనా మీకు బ్యాక్ సైడ్ ఉంటుంది, మీరు అక్కడ వెళ్ళి తినవచ్చు అనమాట. అలాగే ఆలయం యొక్క విస్తీర్ణం కూడా 22 ఎకరాలండి. అంటే తెలంగాణలో అతి పెద్ద ఆలయం ఇదే, స్వర్ణగిరి టెంపులే. సో అదేమాట. సో ఈ యొక్క టెంపుల్ని అందరూ దర్శించుకోండి. ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామిని యొక్క ఆశీస్సులు పొందండి. చాలా బాగుంటుంది, పీస్ఫుల్ ప్రదేశం అండి ఇది. ఎక్కువగా ఈవినింగ్ టైంలో రండి, చాలా అందంగా ఉంటుంది. ఇంకా స్వామిని చూస్తే ఇంకా మీకు కనుల విందుగా ఉంటుందన్నమాట. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ.